క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం నందు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇటు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ, దొండి రమణ, పింజ అభినవ్, జంగిడి భోజన్న, నూతన్స్ నారాయణ రెడ్డి, చిక్కాల నవీన్, భగత్, గోపి, ఏకే రెడ్డి ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి సందర్భంగా చైర్మన్ మరియు డైరెక్టర్ దొండి రమణ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఈ లక్ష్యాన్ని ముందుంచుకొని ప్రతి ఒక్కరిని మొక్కలు నాటేందుకు ప్రోత్సహిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మరో ముగ్గురిని ఛాలెంజ్ చేసి పచ్చదనాన్ని విస్తరించేందుకు పునాదులు వేస్తున్నారని అన్నారు. ఈ మొక్కలు నాటడం కేవలం ప్రకృతి ప్రేమకు సూచిక మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం మనం చేస్తున్న మేలైన పెట్టుబడి కూడా. ప్రతి నాటిన మొక్క ఒక ఊపిరిగా, ఒక నీటి మూలంగా, ఒక జీవానికి ఆశ్రయంగా మారుతుందని తెలిపారు. మన పరిసరాలను హరితంగా మార్చేందుకు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని దొండి రమణ గారు అన్నారు. ఒక మొక్క నాటి 3 మందికి ఛాలెంజ్ చేయండి, ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు అవ్వండి దొండి రమణ పిలుపునిచ్చారు. ఈరోజు ఆదివారం సందర్భంగా జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం నందు మా చైర్మన్ గారు మరియు మేము డైరెక్టర్లందరం కలిసి ఈరోజు పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు, ఈ చెట్లు ఉంటేనే మానవాళికి ఎంతో, మనం మంచిగా బతకాలంటే ఆక్సిజన్ కావాలా, మన మనుగడకు మొక్కలు చెట్లే కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఇట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక 2 మొక్కలు నాటాలని అదే ఉద్దేశంతో మేము ఈ జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం నందు ఒక 20 మొక్కలు నాటడం జరిగింది. మా వంతు సాయంగా నాటాము. ప్రతి ఒక్కరూ తమ వంతుగా 2 చెట్లు నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపైన ఎంతో ఉంది. మొక్కలతోనే మన మనుగడ, మనం జీవించాలంటే మనకు మొక్కలే ఉండాలా. దయచేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇటు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి మాకు సందేశాన్ని ఇచ్చిన మా పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి ఆయన సలహా మేరకే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాము. ఇట్టి సందర్భంగా ఆయనకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుచున్నాము. జై కాంగ్రెస్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.